ఇన్ఫినిట్ బ్రెయిన్ మెమొరీ థియరీ ఆఫ్ లివింగ్ యూనివర్స్. ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ మెదడులో ఎప్పటి వరకు లేని భాగాన్ని అన్లాక్ చేసే ఒక అద్భుతమైన వాస్తవాలను ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. మీ బరువు దాదాపుగా 50 నుంచి 60 కిలోలు. నేను మీ బరువును 12,000 కోట్ల కిలోలు చేయగలను. ఇది వినడానికి వింత జోక్లాగా ఉంటుంది, కానీ ఇది నిజం. మెదడు యొక్క నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువ. ఇందులో చాలా టీవీ, చాలా పీవీ, మొబైల్, డిజిటల్ పరికరాలు, ఇలా సపోర్ట్ చేసే డివైజ్లు చాలా ఉంటాయి. మెదడుకు సంబంధించిన సమాచారం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అంటే ఒక్క క్షణం కూడా ఊరికే పోదు. మీ జీవితంలోని ప్రతి క్షణం యొక్క డేటా మీ మనస్సులో నిల్వ చేయబడుతుంది. మెదడు మీకు ఏది ముఖ్యమైంది మరియు ఏ పని దానికి ఉపయోగపడుతుందో దాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం నాటి పాత విషయాలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఏ విషయాలు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు గుర్తుండవు, మీరు గుర్తుంచుకోలేరు కూడా. ఉదాహరణకు మీ చిన్ననాటి సన్నివేశాలు గుర్తు తెచ్చుకోండి. గురువు నుంచి పొందిన మొదటి అభినందన, లేదా మీ ఉద్యోగంలో మొదటి రోజు, లేదా ఎప్పుడో ఒకసారి ఆఫీస్లో జరిగిన అవమానాన్ని, లేదా మీరు ఇంతకు ముందు చాలాసార్లు విన్న పాత పాట కానీ ఎక్కడో ప్లే అవుతున్న ఆ పాట చూస్తే మీ మెదడులో ఎన్ని పాత విషయాలు నిక్షిప్తమై ఉన్నాయో మీరు ఫీల్ అవ్వగలుగుతారు. నేను మీకు చెప్పేవి వాస్తవాలు. వీడియో ముగిసిన తర్వాత అవును కదా, ఇది నిజమే కదా అంటారు. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లివింగ్ యూనివర్స్ థియరీ. నిజానికి మీ శరీరం లోపల నివసించే సూక్ష్మజీవులకు విశ్వం లాంటిది. వాటికి మీ శరీరం ఒక విశ్వం వంటిది. మిలియన్ల సూక్ష్మజీవులు, ట్రిలియన్ల ఆత్మలు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. ఈ విషయం గురించి మీకు అవగాహన లేకపోయినా మీ మొత్తం శరీరాన్ని నియంత్రించే మీ మెదడుకు మొత్తం శరీరంలో ఏం జరుగుతుందో, ఏ బ్యాక్టీరియా ఏ చర్య చేస్తుందో ప్రతిదీ తెలుసు. మనం విశ్వం యొక్క లివింగ్ యూనివర్స్ థియరీ అని పిలువబడే ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం మొత్తం ఒక జీవితో సమానం. ఈ విశ్వం మొత్తం సజీవంగా ఉంది. మనం దానిలో భాగం మాత్రమే, కేవలం దాని లోపల నివసిస్తున్నాం. కొంచెం లాజిక్ మర్చిపోయి ఈ విషయాన్ని ఫీల్ అవ్వాలి. అప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది. సెల్ఫ్ అవేర్ మరియు కాన్షియస్ కలిగిన సిద్ధాంతం కూడా ఉంది. మీరు మన భూమి యొక్క కొన్ని రహస్యమైన చారిత్రక పుస్తకాలను శోధిస్తే చాలా రహస్యమైన సిద్ధాంతాల గురించి మీకు తెలుస్తుంది. దీన్ని పాక్ సైక్ అని పిలుస్తారు. కొంతమంది ఈ సిద్ధాంతాన్ని గగుర్పాటుగా కూడా భావిస్తారు. ఎందుకంటే ప్రతిదీ తెలుసుకుంటే మన చుట్టూ ఉన్న అన్ని విషయాలు మనల్ని గమనిస్తున్నాయని అర్థం. ఈ విషయాల గురించి తెలుసుకోవడం మన మెదడులో కొత్త పోర్టల్ను తెరుస్తుంది. న్యూటన్ స్టార్ యొక్క సేల్స్. ఆకాశంలో తెల్లని నక్షత్రాలు అంటే యువ నక్షత్రాలు, ఎరుపు మరగుజ్జు నక్షత్రాలు అంటే పాత నక్షత్రాలు వంటి అనేక రకాల నక్షత్రాలున్నాయి. మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైన నక్షత్రం న్యూట్రాన్ నక్షత్రం. ఇది మొత్తం నక్షత్రాల్లో ఒక సైకిక్గా పరిగణించబడుతుంది. న్యూట్రాన్ నక్షత్రాలు మన విశ్వంలో అత్యంత దట్టమైన వస్తువుల్లో ఒకటి. ఈ నక్షత్రాలు ఎంత దట్టంగా ఉన్నాయో వివరించడానికి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మనం ఒక న్యూట్రాన్ నక్షత్రం నుంచి ఒక చిన్న ముక్కను పగలగొట్టి చూస్తే కేవలం ఆ ముక్క వ్యాసం 700 కిలోమీటర్లు. అంటే అది భారతదేశంలోని ఓ ప్రాంతంలో ఉంచబడినంత పెద్దగా ఉంటుంది. ఈ పెద్ద న్యూట్రాన్ నక్షత్రం యొక్క బరువు భూమి యొక్క చిన్న ప్రాంతంతో సమానం. ఆ బరువు నమ్మశక్యమైంది కాదు. దాని బరువు సూర్యుడి కంటే 2 ఉంటుంది. అసలు ఆసక్తికరమైన విషయం ఇంకా తెలియాల్సి ఉంది. న్యూట్రాన్ నక్షత్రం యొక్క భాగాన్ని తీసుకోండి. అది ఒక చక్కెర ధాన్యం అంతా ఉండాలి. దాన్ని స్కేల్ యొక్క ఒక వైపున ఉంచండి. అదే స్కేల్ యొక్క మరోవైపు ప్రపంచంలోని ప్రజలందరినీ చేర్చండి. అప్పుడు న్యూట్రాన్ నక్షత్రం యొక్క బరువు ఆ చక్కెర ధాన్యానికి సమానంగా ఉంటుంది. ఎందుకంటే ఒక చక్కెర ధాన్యానికి సమానమైన న్యూట్రాన్ నక్షత్రం బరువు 400 మిలియన్ టన్నులు. నిజానికి మీరు న్యూట్రాన్ నక్షత్రాన్ని ఈ స్థాయిలో ఉంచినట్లయితే దాని చిన్న పరిమాణం కారణంగా అది కనిపించదు. కానీ దాని నుంచి వచ్చే శక్తి ఎంతగానో ప్రకాశిస్తుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని గురుత్వాకర్షణ కూడా చాలా పెద్దది. భూమి పరిమాణంలో న్యూట్రాన్ నక్షత్రం ఉంటే దాని గురుత్వాకర్షణ భూమి కంటే 2 బిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. నువ్వు భూమిపై నిలబడినప్పుడు నీ బరువు 60 కిలోలైతే న్యూట్రాన్ నక్షత్రంలో నీ బరువు 12,000 కోట్ల కిలోలు. ఈ విషయాలు చాలా విచిత్రమైనవి, సాధారణ మనస్సు ఉన్నవారికి గ్రహించబడనివి. ఇక సినెస్థీషియా వండర్. సినెస్థీషియా ఉన్న వ్యక్తి ఒక సూపర్ పవర్ను కలిగి ఉంటాడు. ఇందులో ప్రజలు శతాబ్దాలను చూడగలుగుతారు. వారు రంగు రూపంలో శబ్దాలను చూస్తారు. రోడ్డు మీద కదులుతున్నప్పుడు కారు నుంచి వచ్చే శబ్దం, ఆ ఎగ్జాస్ట్ శబ్దం వారికి రంగుల రూపంలో కనిపిస్తుంది. ప్రకృతిలో వినిపించే ధ్వనులను కూడా వాళ్ళు వేవ్స్ రూపంలో చూస్తూ ఉంటారు. ఏదైనా సంగీతాన్ని వినడమే కాకుండా ఆ సంగీతాన్ని ఒక వేవ్ రూపంలో చూడగలుగుతారు. నిజానికి మన ప్రపంచం అంతా ధ్వనితో నిండుంది. కాబట్టి ప్రపంచం మొత్తం వారికి 24x7 అంటే ఎల్లప్పుడూ రంగురంగులుగా కనిపిస్తుంది.
ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు బాల్యంలో ABCDలు నేర్చుకున్నప్పుడల్లా ABC వంటి పదాలన్నీ భౌతిక రూపంలో వేవ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా చాలా బాగుందని మీరు అనుకుంటున్నప్పటికీ ఈ పరిస్థితి మనకు లేనంత వరకు ఆనందపడాలి. ఎందుకంటే ఈ విజువల్స్ అన్నీ తమను ముంచేస్తున్నాయని కొన్నిసార్లు భయపడుతూ కూడా ఉంటారు వాళ్ళు. ఇక నెక్స్ట్, ది మిస్టీరియస్ ఎవర్ ప్రెజెంట్ సౌండ్. ఈ భూమి మీద పూర్తిగా నిశ్శబ్దంగా అనిపించవచ్చు, ముఖ్యంగా రాత్రి నిశ్శబ్దం. కానీ మన భూమి ఎప్పుడూ ఏదో ఒక శబ్దం చేస్తూనే ఉంటుంది. భూమి 24/7 365 డేస్ అంటే 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు హమ్ అనే తక్కువ పౌనపుణ్యం ధ్వనిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది భూమి అంతటా ప్రతి చోట ఉంటుంది. మొదట్లో శాస్త్రవేత్తలు భూమి యొక్క కొన్ని ప్లేట్లు కదులుతున్నాయని, భూమి సెంటీమీటర్లలో కదులుతుందని, భూకంప కారణంగా ఈ శబ్దం తప్పనిసరిగా బయటకు వస్తుందని భావించారు. భూమి పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో అక్కడ టెక్టోనిక్ ప్లేట్ల కదలిక లేదు. ఈ సూక్ష్మమైన తక్కువ పౌనపుణ్యం హమ్ ధ్వని మాత్రం ఉంది. మీరు దాన్ని వినలేరు, ఎందుకంటే ఇది చాలా తక్కువ పౌనపుణ్య ధ్వని. మన చెవులు వినగలిగే దానికంటే కూడా తక్కువ. యంత్రాలు మాత్రం వినగలుగుతాయి. అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే సర్వేల ప్రకారం ప్రపంచంలోని జనాభాలో 4% మంది ఈ శబ్దాన్ని వినగలరు. సహజంగానే ఇది వింతైన విషయం. మిగిలిన 96% మంది జనాభా దీన్ని వినలేరు. ఇక నెక్స్ట్, మ్యూజిక్ కల్చర్ ఆఫ్ వాల్స్. ఈ చేపలు మీరు అనుకున్నంత సులభమైనవైతే కాదు. మీరు వాటిని తక్కువ అంచనా వేయకండి. కేవలం ఒక్క కాటులో ఒక వేల్ 45,700 కిలోలు తింటుంది. అంటే మీరు ఏకంగా 4,700 రోటీలను తిన్నట్టే. అది కూడా ఒక్క కాటులో, అంటే ఒక్కసారి నోరు చాపితే. వేల్కి సంబంధించిన మరొక వాస్తవం ఏంటంటే ఇవి తమలో తాము పాటలు కూడా పాడుకుంటాయి. ప్రతి పాట 20 నిమిషాలకు పైగా ఉంటుందట. అవి పాడుకుంటూ కూడా ఎప్పటికప్పుడు రాగాలు మారుస్తూ ఉంటాయి, కొత్త పాట అందుకుంటాయి. ఒక ఆడవేల్ మగవేల్ని పట్టించుకోకపోతే ఆ మగవేల్ బాగా బాధపడుతుంది. మన ప్రపంచంలోని పురాతన జీవులలో వేల్స్ కూడా ఒక జాతివి. ఇక నెక్స్ట్, ప్లాస్టిక్ ఈటింగ్ ఎంజైమ్స్. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు హీరో లేని ఒక విలన్ ఉన్నాడు. ఈ లోకంలో మనకు తెలియకుండా ప్లాస్టిక్ని వాడుతున్నాం, కానీ అది భూమికి పెద్ద గాయంగా మారుతోంది. ప్లాస్టిక్ అసాధారణ స్థాయిలో మొత్తం భూమిని కలుషితం చేస్తోంది. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారు. అది 7 రోజుల్లో 1 టన్ను ప్లాస్టిక్ను నాశనం చేయగలదు. సహజంగా కుళ్ళిపోవడానికి 100 ఏళ్లు పట్టే ప్లాస్టిక్ ఇప్పుడు ఆ పనిని 7 రోజుల్లో చేసే సూక్ష్మజీవులను కనుగొనబోతున్నారు. ఈ ఎంజైమ్ పేరు PETASC. దీనిపై చాలా పరిశోధనలు జరిగాయి. ఈ ఎంజైమ్ ప్లాస్టిక్ను విచ్ఛిన్నం చేస్తుంది. దాని రసాయన కూర్పును కూడా విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఎంజైమ్ ప్లాస్టిక్కు దాని వాస్తవ స్థితిని చూపుతుందని పరిశోధకులు ధృవీకరిస్తున్నారు. ఇక నెక్స్ట్, వెట్ ఆఫ్ అట్మాస్ఫియర్. మీరు దాని విజువలైజేషన్ చూడొచ్చు. మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా మీ తలపై గాలి వేల లక్షలు లేదా కోట్ల కిలోల బరువు ఉండదు, కానీ దాని బరువు బిలియన్ల కిలోల బరువు ఉంటుంది. శాస్త్రవేత్తలు భూమి యొక్క పూర్తి వాతావరణం బరువును తెలుసుకోవడానికి ప్రయత్నించారు. భూమి యొక్క వాతావరణం 5.5 క్వాడ్రిలియన్ టన్నుల బరువు ఉంటుంది. అంటే మన భూమి యొక్క వాతావరణాన్ని సాలిడ్ రూపంలో ఉంచినట్లయితే గాలి మరియు వాతావరణం దృఢంగా ఉంటాయి. అప్పుడు అది భూమిపై పూర్తిగా భూమిని చుట్టుముట్టే భారీ దుప్పట్లా ఉంటుంది. నెక్స్ట్, ది మైండ్ ఫిల్. మీ మనస్సు ఏదైనా స్వయంచాలకంగా సరిచేసే సహజ ధోరణిని కలిగి ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు దేన్నైనా ఒకసారి చదివినప్పుడు ఇది ఆ దృగ్విషయాన్ని వివరిస్తుంది. మన మనసు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానం వల్ల మెదడు పొరపాట్లను గుర్తించడం జరుగుతుంది. ఒకే సెంటెన్స్లో 2 సార్లు యు అని వచ్చినప్పుడు చాలా తక్కువ మంది దాన్ని గుర్తిస్తారు. ఈ ఉదాహరణ మన మెదడు స్వయంచాలకంగా ఎలా సరిదిద్దుకుంటుందో అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. దీని అర్థం మెదడును పూర్తిగా స్పృహలో ఉంచడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మాత్రమే వాస్తవానికి అక్కడ ఏముందో మనం చూస్తాం. కాకపోతే మన జీవితంలో కొన్ని విషయాలు మన కళ్ళ ముందుంటాయి, కానీ మనకు కనిపించవు. ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి ప్రజలను కొంతమంది తప్పుదారి కూడా పట్టిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో అసలు మనుగడ అనేది పూర్తిగా అవగాహన ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది.